ఓం శ్రీ మాత్రే నమః. ఆ వారాహి అమ్మవారి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. మీ జీవితంలో ఏ పని చేసినా ఆ పని జరగడం లేదా? అదృష్టం కలిసి రావడం లేదా? మీ జీవితంలో ఎలాంటి దోషాలున్నా, అదృష్టం కలిసి రాకున్నా ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే చాలండి. మీకున్న దురదృష్టం, దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ ఒక్క మంత్రం ఏంటంటే వారాహి అమ్మవారి మూలమంత్రం. ఈ వారాహి అమ్మవారి మూలమంత్రం ఎంతో శక్తివంతమైనది. వారాహి లక్ష్మి యొక్క మరొక స్వరూపం. లక్ష్మి సంపదను అందించగా వారాహిదేవి దురదృష్టాన్ని తొలగిస్తుంది. వారాహి మూలమంత్రాన్ని పఠించడం వల్ల కాలసర్పదోషం మరియు మీకు ఉన్న ఇతర దోషాలన్నీ తొలగిపోతాయి. వారాహిదేవి అనుగ్రహం కోసం అత్యంత భక్తితో మనం జపించాలి. ఈ మంత్రాన్ని ఎలా పఠించాలి అంటే వారాహి మూలమంత్రం ఒక్క రోజులో 3 లేదా 21 లేదా 48 లేదా 108 సార్లు 48 రోజుల పాటు జపించినచో మీ జాతకంలోని కాలసర్పదోషం లేక ఎలాంటి దోషాలైనా దూరమవుతాయి. వారాహిదేవికి నైవేద్యంగా దానిమ్మ పండు లేదా బెల్లం పానకం లేదా పులిహోర సమర్పించవచ్చు. బ్రహ్మముహూర్తంలో వారాహిదేవి ఆరాధన చేయడంతో ఎంతో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. నేనిప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని అమ్మవారిపై నమ్మకం ఉంచి మనసుతో పఠించండి. తప్పక ఫలితం ఉంటుంది. ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాలి వార్తాలి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అందే అందిని నమః రుందే రుందిని నమః జంబే జంబిని నమః మోహి మోహిని నమః స్తంభే స్తంభిని నమః సర్వదుష్ట ప్రతుష్టానాం సర్వేషాం సర్వవాక్సిద్ధ సక్షు ముఖగతి జిహ్వా స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం ఐం గ్లౌం టహ 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 హూం అస్త్రాయ పట్ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాలి వార్తాలి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అందే అందిని నమః రుందే రుందిని నమః జంబే జంబిని నమః మోహి మోహిని నమః స్తంభే స్తంభిని నమః సర్వదుష్ట ప్రతుష్టానాం సర్వేషాం సర్వవాక్సిద్ధ సక్షు ముఖగతి జిహ్వా స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం ఐం గ్లౌం టహ 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 హూం అస్త్రాయ పట్ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాలి వార్తాలి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అందే అందిని నమః రుందే రుందిని నమః జంబే జంబిని నమః మోహి మోహిని నమః స్తంభే స్తంభిని నమః సర్వదుష్ట ప్రతుష్టానాం సర్వేషాం సర్వవాక్సిద్ధ సక్షు ముఖగతి జిహ్వా స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం ఐం గ్లౌం టహ 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 హూం అస్త్రాయ పట్ స్వాహా. ఇలా ఈ మంత్రాన్ని రోజు 3 లేక 21 లేక 48 లేదా 108 సార్లు అయితే మనం పఠించాలి. ఇలా మనం పఠించినట్లయితే ఆ అమ్మ అనుగ్రహం పొందుతాం. వారాహి మాత అంటేనే దురదృష్టాన్ని తొలగించే అమ్మవారు. ఇలా మనం పఠించడం వల్ల మన దురదృష్టం తొలగిపోయి మన జాతకంలో ఎలాంటి దోషాలున్నా కానీ తొలగిపోతాయి. ఓం శ్రీ వారాహియే నమః. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ అవుతూనే ఉంటాయి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి.